పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. డ్రాగన్ సినిమా టీజర్ చూశాక కళ్ళు మూసుకుని చెప్పేయచ్చు కదా ఇది డ్రగ్ మాఫియా బ్యాక్డ్రాప్ సినిమా అని. ఇందులో ఎన్టీఆర్తో పాటు అందరూ వెళ్లేది ఆ దారిలోనే అని. బట్ ప్రశాంత్ నీల్ బుర్రలో ఇంకేదో ఉంది. ఈ సినిమా విషయంలో అసలు ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు ఈయన. డ్రాగన్ మెయిన్ థీమ్ తెలిస్తే తారక్ ఫ్యాన్స్కి కూడా షాక్ అవ్వక తప్పదేమో. మరి ఇంతకీ ఏంటా థీమ్? జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటేనే మ్యాటర్ అర్థమైపోతుంది. పైగా ఆ టీజర్ లోని స్టోరీ అంతా చెప్పేశారు నీల్. స్వాతంత్ర్యానికి పూర్వం మొదలైన కథ ఇప్పటికీ సాగుతుంది అన్నట్లు హింట్ ఇచ్చారు. టీజర్ నిండా విలన్లే ఉన్నారు తప్ప ఒక్క హీరో కూడా కనిపించలేదు. పైగా తారక్ క్యారెక్టర్ ను కూడా నెగిటివ్ షేడ్ లోనే పరిచయం చేశారు ప్రశాంత్ నీల్. కథలో మెయిన్ ప్లాట్ డ్రగ్ మాఫియా అనేది టీజర్ లోనే ఓపెన్ చేశారు. పైగా హెరాయిన్ అంటూ క్లారిటీగా చెప్పారు. 2 వర్గాల మధ్య పోరు అంటూ డిసైడ్ చేశారు నీల్. ఇన్ని చెప్పాక బ్యాక్ డ్రాప్ కూడా అదే కదా అనుకుంటారు. డ్రాగన్ పక్కా ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా అని ఫిక్స్ అయిపోయిన తరుణంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు ప్రశాంత్ నీల్. మీరంతా అనుకుంటున్నట్లు డ్రాగన్ మాఫియా బేస్డ్ సినిమా కాదు, ఇండియన్ సినిమా ఇప్పటి వరకు చూడని ఓ గొప్ప దేశభక్తి సినిమా అంటూ బాంబ్ పేల్చారు ఈ దర్శకుడు. క్లైమాక్స్ అయ్యేసరికి డ్రాగన్ అద్భుతమైన పేట్రియాట్ సినిమాగా నిలిచిపోతుందని హామీ ఇస్తున్నారు నీల్. ఈ లెక్కన ఇండిపెండెన్స్ తర్వాత ఇండియాలో డ్రగ్ ని అరికట్టడానికి హీరో సీక్రెట్ మిషన్ చేస్తాడా, దేశం కోసం హీరో ఎలా పోరాడతాడు అనే కోణంలో కథ సాగుతుందా అనే ఆసక్తి మొదలైంది. వీటన్నిటికీ జూన్ 11, 2027న సమాధానం దొరకనుంది. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.